వైఎస్ జగన్ రెడ్డి జమానాలో అగ్రవర్ణాల నాయకులదే పెత్తందారులదే పెత్తనమని మరోసారి రుజువైంది. ఇప్పటికే అధికారం చెలాయించే నామినేటెడ్ పోస్టులన్నీ అగ్రవర్ణాల వారికి, రెడ్లకి ఇచ్చి పేరుకు మాత్రమే పదవులు అనే విధంగా నామమాత్రపు పోస్టులు మాత్రం బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టాడు జగన్ రెడ్డి. తాజాగా బడుగు వర్గాల నియోజకవర్గాల్లో భారీ మార్పులు చేశాడు మన పెత్తందారి జగన్ రెడ్డి. తన బంట్రోతులు పెత్తందార్ల కర్ర పెత్తనం కోసం ఎస్సీ, బీసీ నియోజకవర్గాల్లో భారీ మార్పులు చేపట్టాడు. ఇప్పటికే ఎస్సీ, బీసీ నియోజకవర్గాల్లో రెడ్లదే ఆధిపత్యం, పెత్తనం ఉండగా తాజాగా అన్ని రిజర్వ్డ్ స్థానాలకే వర్తింపచేసి దళిత నాయకులపై కర్ర పెత్తనం కోసం అగ్రవర్ణాలకు అప్పగించి దళితులు, బీసీలు నాయకులుగా ఎదగకుండా జగన్ రెడ్డి ఎత్తుగడలు వేశాడు. ఎస్సీ, బీసీలు ఎమ్మెల్యేలు, మంత్రులపై వైసీపీకి చెందిన అగ్రవర్ణాల వారే రెడ్లే పెత్తందార్లుగా, సమన్వయకర్తలుగా ఉంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై కర్రపెత్తనం చేయిస్తున్నాడు. దీంతో బడుగు బలహీన వర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయినప్పటికీ అగ్రవర్ణాల వారి సమన్వయకర్తలు ఉండటంతో వారు నియోజకవర్గంలో బలపడే అవకాశం లేకుండా పోయింది. అదే అగ్రవర్ణాల నియోజకవర్గాల్లో బడుగు బలహీన వర్గాల నాయకులు పర్మిషన్ లేకుండా కనీసం పర్యటనలు కూడా చేయలేని దుస్థితి ఉంది. పెత్తందార్లకు ఓ న్యాయం, బడుగు బలహీన వర్గాలకు మరో న్యాయం అనేలా వ్యవహరిస్తున్నాడు జగన్ రెడ్డి. పెత్తందార్ల పెత్తనం కోసం చేస్తున్న ఈ మార్పుల్లో బడుగు బలహీన వర్గాల నాయకులే సమిధలవుతున్నారు. దాదాపు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలన్నీ అగ్రవర్ణాల నాయకుల చేతుల్లోనే ఉన్నాయి. అంటే దళితులు నాయకులుగా ఎదగకూడదని జగన్ రెడ్డి వ్యూహం. ఎస్సీ నియోజకవర్గాలను పెత్తందార్ల చేతుల్లో పెట్టిన జగన్ రెడ్డి నా ఎస్సీలు, నా బీసీలు అంటూ గొంతు చించుకొని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం సిగ్గుచేటు. పెత్తందారి కుట్రలను వంట పట్టించుకున్న జగన్మోసపురెడ్డి పార్టీని వచ్చే ఎన్నికల్లో ఆంధ్రులు బంగాళాఖాతంలో కలపడం, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలడం ఖాయం.